కొడాలి నానిగారు ఆల్రెడీ హార్ట్ ఆపరేషన్ అయ్యి హైదరాబాద్లో రెస్ట్ తీసుకుంటున్నటువంటి వ్యక్తి. ఓకే, ఇప్పుడు ఈయన ఖచ్చితంగా అమెరికా వెళ్ళి చూపించుకోవాల్సిన అవసరం ఉంది, వైద్యులు సజెస్ట్ చేశారు. ఆ అమెరికా వెళ్ళి చూపించుకునే లోపులోనే ఈయన అరెస్ట్ చేద్దామని పలు కేసులు కూడా రెడీ అవుతున్నట్టు అండ్ విపరీతంగా సోషల్ మీడియాలో వస్తుంది. కోర్స్ అంటే వల్లభనేని వంశీ గారు ఆ తర్వాత జరిగిన అరెస్టులు అవి చూస్తున్నాం. కొడాలి నానిగారిని కూడా ఇరికించబోతున్నారా? ఏం జరగబోతోంది? ఆయన ఆరోగ్యరీత్యా వెళ్దాం అనుకుంటున్నారు. వెళ్ళనిస్తారా, వెళ్ళనివ్వరా? రాజు తలుచుకుంటే దెబ్బలకు కరువా. వెళ్ళనిస్తే వెళ్ళనిస్తారు, లేకపోతే అరెస్ట్ చేస్తే చేస్తారు. ఎవరికి ఉపయోగం దానివల్ల? నేను చిన్నప్పుడు నీకు బ్లేడ్తో కోసాను, లేకపోతే నీ జేబులో గిల్లేను, ఇలాంటివన్నీ పెట్టుకొని పెద్ద అయిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత అరెస్ట్ చేసిన కదే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. కొడాలని మీ దగ్గర ఉన్నప్పుడు ఏమైనా మా చాగంటి కోటేశ్వరరావు గారు లాగా ఏమైనా ప్రవచనాలు చెప్పేవాడే? కానీ ఆ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు మామూలు వ్యాఖ్యలు కాదుగా. పర్సనల్గా కూడా వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని వాళ్ళందరినీ విమర్శించడం, ఇవన్నీ ఎలా చూడాలి సార్? ఒకటి గుర్తుంచుకోండి, పాలిటిక్స్లో ఒకరినొకరు వ్యంగ్యాత్మకంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సర్వసాధారణం అయిపోయింది. సీరియస్గా కాదు, వ్యంగ్యమే అన్నాడు ఆయన. వ్యంగ్యమే, లేదంటే ఇంకా ఇంటెన్షనల్గానే మాట్లాడాడు అనుకుందాం. దాన్ని పట్టుకొచ్చి ఉరి శిక్షల దాకా తీసుకెళ్ళిపోతా ఉంటే నువ్వు చేతనైతే నువ్వేమో తక్కువ మాట్లాడావా? ఉరి శిక్ష చేస్తా ఉన్నారా వీళ్ళు? వేసేస్తారు వాళ్ళు. కోర్టులో వాళ్ళ చేతులు లేవు, కానీ లేదంటే దానికి రెడీగానే ఉన్నారు వాళ్ళు. ఒకటి మాత్రం నేను చెప్పగలను సార్, వెంజంటా పాలిటిక్స్తో లాంగ్. ఇప్పుడు గాంధీ మార్గం అన్నది ఒకటి ఉంటుంది, ఒక గోవ చూపిస్తే ఇంకో గోవ చూపించిన రాజకీయాలు చూసాం మనం. సో అట్లాంటి దగ్గర ఇప్పుడు ఇగ్నోరెన్స్ అన్నది ఒకటి ఉంటుంది, టాలరెన్స్ ఒకటి ఉంటుంది. ఇంటాలరెన్స్ అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం. అప్పుడు నువ్వు అంటావా ఇప్పుడు చూస్తాం అంటే చూస్తూనే ఉండండి. ఏమీ రాజరిక వ్యవస్థ కాదు, మనం సామ్రాజ్యాన్ని సాధించి వచ్చాం, మనం ఏం చేసినా సాధించినట్టుగా మనం ఏది చేసినా చాలామంది అవుతుంది అనుకోవడానికి టెన్యూర్ 5 ఏళ్ళే, టాలరెన్స్ 5 ఏళ్ళే. 6వ సంవత్సరం కనుక ఎక్స్టెండ్ అయితేనప్పుడు మీ టాలరెన్స్ని ప్రజలు మాసట బ్రహ్మాండంగా పరిగణించారు. తనినా పర్లేదు, చంపినా పర్లేదు, జైల్లో పెట్టినా పర్లేదు అన్నదాన్ని ప్రజలు ఆస్వాదించారని తర్వాత మాడాలి. ప్రజెంట్ గమనిస్తున్నారు ప్రజలు అన్నట్టుగానే మేము ఆడగలుగుతాం, అంతకన్నా ఇంకేం చేయగలుగుతాం? వాళ్ళు కొడాలని ఇన్విటబుల్ సిచ్యువేషను, హాస్పిటల్ తదనంతర పరిణామంలో ముంబై దాకా షిఫ్ట్, తర్వాత మళ్ళీ వచ్చి రికమెండేషన్స్తో డాక్టర్లు వెళ్ళమంటారు. ఈ పొలిటీషియన్స్ అరెస్ట్ అప్పుడు వీడికి హాస్పిటల్ తీసుకెళ్ళి బీపీ చూపించి, తొక్క చూపించి, తోటకూర చూపించి, ఇవన్నీ మనం ఈ మెటా వ్యాపారం అంతా చూస్తున్నాం కదా. ఆవిడ అతిథులు కాదు కదా, ఈయన మళ్ళీ తీసుకెళ్తారు. ఒకవేళ అరెస్ట్ చేసినా తీసుకెళ్ళి ప్రభుత్వ వైద్యశాలలో పరీక్షల అనంతరం వాడు చెప్తాడు డాక్టర్, ప్రజెంట్ అయితే 10 రోజులు బతికే ఉంటాడు, చచ్చిపోడు, 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి వచ్చిన నష్టమేం లేదు, గుండెల మీద కొట్టకండి. ఈ జడ్జిలు కూడా లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నారు, 3rd డిగ్రీ అప్లై చేయకండి. ఈ కామెడీలు ఫస్ట్ టైమే చూస్తున్నాను నేను. సరే కానివ్వండి, అది కూడా అలాంటి ఉంటాయి కండిషన్స్ అప్లై. మనం లోన్లు తీసుకుంటే కింద చూడండి కళ్ళు పోయేలే అక్షరాలతో రాస్తారు, తర్వాత మనం కట్టినప్పుడు అవన్నీ సినిమా మలయాళం సినిమా చూపిస్తుంది, అలాగే ఉంటాయి. సార్ ఇక్కడ ఏపీ కొడాలని వంశీని అరెస్ట్ చేయకుండా ఈ ప్రభుత్వం ఉంటుంది అన్నది కళ, ఇన్విటబుల్ అది. సో నాని అరెస్ట్ కూడా తప్పదైతే గ్యారంటీ ఉంటాయి. సార్ ఒక విషయం అయితే ఖచ్చితంగా మనం ఆలోచించాలి, ఏపీ పాలిటిక్స్ అంటేనే కుల పాలిటిక్స్, క్యాస్ట్ పాలిటిక్స్ మనకు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఒకే సామాజిక వర్గం అయి ఉండి కూడా అటు వంశీ గారు కావచ్చు, ఇటు నాన్నగారు కావచ్చు, ఏం జరుగుతుంది, ఎలా ఆలోచించాలి అటువైపు నుంచి ఆలోచిస్తే? నిన్న కేసీఆర్ చూడండి పీటీఆర్ అంటే అక్కడ హనుమంతులు దీన్ని ఇచ్చారు. తెలుగుదేశం ఆయనలో ఇచ్చిన ఇళ్ల పట్టాల్లో అక్రమమైన పట్టాలు ఇచ్చారంటే గుడ్డు గుర్రానికి పళ్ళు తోతారు మీ ఆయనలో. అవును, మరి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు కరెక్ట్ తెలియాలి కదా. అది కాకుండా ఇప్పుడు కేసు అంటే వాట్ ఈస్ ఇట్ నాన్ సెన్స్. ఆ రోజే తోలు తీసేవచ్చు కదా, అప్పుడు ఇష్టమైతే ఇంగుతో సమానం, ఇప్పుడు కష్టమైతే కర్రు కలిసి వాతెట్టేస్తారా కేసు. నేను తప్పు అంటలే, ఇప్పుడు ఇదే జగన్మోహన్ ఆయనలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఇటు అవకతవకలు చేసేటంటే కరెక్ట్. ఇది ఆశ్చర్యంగా లేదు సార్, నా గవర్నమెంట్లో నా ఎమ్మెల్యే ఒక అన్యాక్రాంతమైన పట్టాలు ఇచ్చి తప్పు చేసాడు అన్నది నీకు తెలిసి కూడా మరి అప్పుడు ఏం చేసావు నువ్వు? చేతులు కడిగేసుకున్నావా? 5 ఏళ్ళు నీకు ఇష్టం ఉండి బయటికి వెళ్ళి మాట్లాడేయడానికి వెంజంటానే ఇప్పుడు ప్రదర్శిస్తున్నావా? ఓరల్గా ఈజ్ రాంగ్, ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్. ఆ రాంగ్ అనేది నువ్వు ఎందుకు ఆ టైంలో ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలే? అంటే ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడావు కాబట్టి అవన్నీ కూడా మేము తీసి, అంటే ఆయనలో మీరు అక్రమాలు చేసినట్టు తెలుగుదేశం రాంగ్, అది ఒప్పుకోండి. అంతే కదా, ఈ అరెస్ట్ చేస్తున్నారంటే అది లీడ్స్ టు అదే కదా. అదే కదా. సో క్వైట్ రెడిక్యులస్. అంతే. ఇప్పుడు ఇదే కొడాలి నానిని ఒక సివిల్ సప్లైస్ మినిస్టర్గా లేదా ఒక మాజీ ఎమ్మెల్యేగా నీ నియోజకవర్గంలో ఈ అన్యాక్రాంతాలు, ఈ దాష్టికాలు జరిగే విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ప్రూవ్ చేసి సంబంధించేదో మీరు పెడుతున్నారు కేసులు. నూరలా మాడతావా? ఇటు కొత్తగా ఇది అంతరాసం చేసి అమ్మ ఆవు ఇల్లు ఏగా పాఠాలన్నీ తెలుగుదేశంలో నేర్పిన తర్వాత కాకరకాయ కేకరకాయ అయితే అప్పుడు మాట్లాడవచ్చు.
కానీ మీరు ఎన్ని చెప్పండి, అసలు చాలా ట్రోలింగ్స్ గురయ్యారు అండ్ చాలా సోషల్ మీడియాలో చాలామంది అన్నారు. అండ్ మనం కూడా చూసాం, విన్నాం. కొడాలి నాన్నగారి మాటలకి హద్దు అదుపు ఉండదు. ఉండదు. ఉన్నప్పుడు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి కూడా ఎత్తి అవతల పెట్టాడే, 5 ఏళ్ళు నువ్వే కంటిన్యూ ఇలాగే తిట్టని చెప్పాడా. ఓకే, ఇప్పుడు మీ అబ్బాయి ఒక వయసుకి వచ్చిన తర్వాత ఆయన రోజు కొడతారండి. గైడెన్స్లోనే తిట్టాడు ఈయన అనేది ఒక వాదన కదా మరి. అదే చెప్తున్నాను. మీ అబ్బాయి ఏదో మిమ్మల్ని తిట్టినప్పుడు మీరు కరెక్ట్ చేస్తారా, కరెక్ట్ చేయకుండా ఇలాగే తిట్టి కంటిన్యూ చేసి చెప్తారా? బయటికి వెళ్ళిన తర్వాత మీ నాన్న కరెక్ట్ చేయడరా నీకు తోలు అన్నాడు. తీస్తాం మీరు చెప్పినట్టు. తోలు తీయడం అంటే మీరు తండ్రి కాబట్టి. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏం చేస్తాడు? అదుపులో పెట్టాలి. మినిస్టర్ని తీసి పక్కెళ్ళి ఆడుకుంటాడు. అప్పుడు మారాలి. పుట్టుకతో వచ్చింది పుడకల దాకా బోధన సామెత ఉంది కదా. నాన్నగారి వైపు అయితే తప్పు ఉంది ఖచ్చితంగా ఈ మాట్లాడడంలో. మాట్లాడడం భాష తప్పు అని చెప్తున్నారు కదా, అంతేకాని మాట్లాడొద్దని ఎవరు నో చెప్తారు? నో నో మాట్లాడద్దని ఎవరంటారండి, అదేం కాదు. భాష విచక్షణారాహిత్యంగా సో మరి మాట్లాడి- ఇప్పుడు ఎట్లా ఇంకా హార్ట్ ప్రాబ్లం అసలు వెళ్ళాలి యూఎస్ వెళ్ళి ఖచ్చితంగా చూపించుకోవాల్సినటువంటి సందర్భం. మేము మన లాస్ట్ వీక్ మా చెల్లికి ఓపెనర్ సర్జరీ అయింది. ఏ డాక్టర్ నాకైతే అమెరికా వెళ్ళి చూపించుకోమని వాడు చెప్పలే. అంటే ఒక్కొక్కరిది ఒక కేసు. ఏంది ఒకటిదో ఒక కేసు హార్టే కదా. అంత ప్రపంచం తెరబడిపోయి అంత హార్ట్ అందరికీ ఒకటే హార్ట్ ఉంటుంది, 10 ఉంటాయా? అవును, అంతే అంటారు. ఓకే, సో ఆ లోపు ఉన్న ఆశ్చర్యపోకలేదు. డబ్బులు ఎక్కువ ఉన్నాడు అమెరికా వెళ్ళి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుంటాడు. డబ్బులు లేనాడు మున్సిపల్ హాస్పిటల్లో, కేజీహెచ్ హాస్పిటల్లో కూడా చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ మున్సిపల్ హాస్పిటల్లో చేయించుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏమైంది ఆ రోజు చచ్చిపోతే వాళ్ళందరికీ అమెరికా వెళ్ళి సో చూపించుకుంటారు. తమ భేదాలు లేవు, ఎవరికి ఎవరినైనా సరే. చట్టం ముందు ఎవడైనా ఒకటే. ఓకే, పర్ఫెక్ట్ కేసు పెట్టి లోపటేయండి అప్పుడు కాదన్నారు. అంతేకాని మా పోసానికి మురళిలాగా నందేవాడ్ల మీద ఒక కేసు పెడితే వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి అల్ల మాట్లాడినావా ఇల్లు మాట్లాడినావా అని పీటీ వారెంట్లు ఇస్తే అది మీ విజ్ఞతకు వదిలేదు.